want to briefly share all these things with you. Now the year 1964 is a very significant and very important year. Because in that year alone the first vacation Bible school began right here in Hebron. And అదే సమయంలో ఆ సంవత్సరంలోనే హెబ్రోన్ లో మొట్టమొదటి విరామ బైబిల్ పాఠశాల ఆరంభమైంది. And in the same year, after about a month or so, the first youth camp also began. అదే సంవత్సరము ఒక నెల గడు తర్వాత మొట్టమొదటి యవనస్తుల క్యాంప్ ఇలా ఈ రీతిగా ఆరంభమైంది. Till then there were nobody knew what a youth camp was. ఇంకా దానికి మునుపుగా అసలు యూత్ క్యాంప్ అంటే ఏంటనేది ఎవరికి తెలియదు. We used to have just some prayer meetings for young people. ఆ దినాల్లో కేవలము యవనస్తుల కొరకు కొన్ని ప్రార్థన కూడికలు ఉండేవి. Now there were some men of God who were counseling the youth at that time. ఆ సమయంలో యవనస్తులకి సలహా ఇచ్చేటువంటి కొంతమంది సలహాదారులు యవనస్తుల పెద్దలు ఉండినవారు. One of them was brother P Jacob, who is now in America. వారిలో ఒకరు సోదరు పి జేకబ్ గారు, దాని ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. This brother and also along with brother Muthanayagam, ఈ సోదరుడు సోదరు ముదినాయకం గారితో పాటు and also another brother Vedanayagam, మరొక సోదరుడు వేదనాయకం గారు, and other people, they had the burden to have this camp. కాబట్టి వీరందరూ కూడా కలిసి ఇలాగన క్యాంప్ కలిగి ఉండాలనేటువంటి భారము వాళ్ళు కలిగి ఉన్నారు. So they conveyed this to the Lord's servant brother Baksing. ఈ విషయాన్ని వాళ్ళ సోదరు దేవుని సేవకుడు బక్సింగ్ గారి దగ్గర తీసుకెళ్లారు. Now brother Baksing was not sure about what this youth camp was. సోదరు బక్సింగ్ గారికి అసలు యూత్ క్యాంప్ అంటే ఏంటి అనేటువంటిది అంత తెలియదు. He said, is it going to be special meetings for only young people? ఆయన ఏమన్నాడంటే యూత్ క్యాంప్ అంటున్నారు అంటే యవనస్తుల కొరకు ప్రత్యేకమైన కూడికలావి అని అడిగాడు. Then they said, no, that is not so. అప్పుడు వాళ్ళు అన్నారు, లేదండి అట్లాంటిది కాదు, we have a different program. మాకు వేరే కార్యక్రమం ఇలాగుంది అని చెప్పారు. And as I mentioned to you just now, నేను ఇందాక మీతో చెప్పినట్లుగా my father was in charge of Hebron at that time. ఆ సమయంలో మా నాన్నగారు హెబ్రోన్ ను తాను చూసుకునేటువంటి సేవకుడుగా తాను ఉన్నాడు. So brother Baksing asked him to talk to these youth leaders and to find out what this youth camp is going to be. అప్పుడు సోదరు బక్సింగ్ గారు మా నాన్నగారితో అంటే సేవకుడుగా తాను ఉన్నాడు కాబట్టి యవనస్తుల నాయకులతో మీరు మాట్లాడి వీళ్ళు యూత్ క్యాంప్ అంటున్నారు, అసలు ఇది ఏంటో తెలుసుకోమని చెప్పారు. So my father and also brother Dasan, brother Augustine, brother Resratnam and other elders, they gathered together for prayer. ఆ సమయంలో మా నాన్నగారు తర్వాత దినాల్లో ఉన్నటువంటి సేవకులు దాసన్ గారు, అగస్టిన్ గారు, యేసురత్నం గారు వీళ్ళందరూ కూడా ప్రార్థన కొరకే కూడుకున్నారు. And they asked them what they want to do in youth camp. అప్పుడు వీళ్ళని అడిగారు, ఏంటి యూత్ క్యాంప్ లో ఏం చేయాలని కోరుతున్నారు, what is going to be the program, ఆ యూత్ క్యాంప్ కార్యక్రమం ఎలాగుంటుంది, and how are you going to manage, ఏ రీతిగా మనం నడిపిస్తారు. And also during those days it was days of faith. మరి ఆ దినాల్లో చూసినట్లయితే అవి విశ్వాసంతో నడిచే దినాలు. Those days in Hebron we were having only broken rice and పప్పు నీళ్ళు, that's all. ఆ దినాలు చూసినట్లయితే కొన్ని విరిగినటువంటి నూకలు మాత్రమే ఉండేటువంటిది, దాంతో పాటు పప్పు నీళ్లు ఉండేవి. So one of the days brother God servant brother Martin said, ఆ దినాన సోదరు దేవుని సేవకుడు మార్టిన్ గారు అన్నారు, he asked one of the believer and said, ఒక విశ్వాసిని తనని అడిగాడు, "Arey, do you know what you had 1 month ago for food?" ఒక నెల క్రితము భోజనం ఏం చేసావా నీకు తెలుసా అని అడిగాడు. So this brother said, అప్పుడు ఆయన అన్నాడు, అన్న ఎట్లా జ్ఞాపకం ఉంటదన్నా, అన్న ఎట్లా జ్ఞాపకం ఉంటదన్నా. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, I can tell you what I ate 2 months ago, 4 months ago, 6 months ago also. అప్పుడు ఆయన చెప్పాడంటే నాకు జ్ఞాపకం ఉంది, 2 నెలల క్రితం ఏం తిన్నాను, 4 నెలల ముందు ఏం తిన్నాను, 6 నెలల ముందు ఏం తిన్నాను అన్ని తెలుసు అన్నాడు. ఏ రోజు కావాలో చెప్పు, నువ్వు ఏ రోజు చెప్పు నేను చెప్తాను. This brother was surprised. అప్పుడు ఈయనకు ఆశ్చర్యమైంది. Then he said, సరేనా 4 నెలల ముందు ఏం తిన్నావు. అప్పుడు ఆయన అన్నాడు, సరేనా చెప్పండి మరి 4 నెలల ముందు ఏం తిన్నారు అన్నాడు. ఏం తింటాన్రా, ఏం తింటాన్రా, నూకలు పప్పు నీళ్ళు అంతే, నూకలు పప్పు నీళ్ళు అంతే అన్నాడు. Yesterday also I had the same thing. నిన్న కూడా అదే తిన్నాను. 6 months also I had the same thing. 6 నెలల ముందు కూడా అదే తిన్నాను. So those were the days of faith here in Hebron. కాబట్టి ఆ దినాలు హెబ్రోన్ లో విశ్వాసంతో నడిచే దినాలు, Very difficult days. చాలా కష్టమైన దినాలు. So how to have this youth camp? కాబట్టి అట్లాంటి దినాల్లో యూత్ క్యాంప్ ఎట్లా ఉండాలి. So then these brothers prayerfully they charted out the program. కాబట్టి ఈ సహోదరులు ఎంతో ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమం ఎలాగుంటుంది అనేటువంటిది అన్ని కూడా సరి చేసుకుని పెట్టుకున్నారు. How they would have Bible study, ఏ రీతిగా బైబిల్ పఠనాలు ఉండాలి, and in the afternoon testimonies and practical talks, ఏ రీతిగా మధ్యాహ్నం సాక్ష్యాలు ఇక క్రియాపూర్వకమైనటువంటి సంగతులు ఉండాలి, and in the evening, early in the evening itself they will have gospel meeting. తర్వాత సాయంకాలము ఆరంభంలోనే ఏ రీతిగా సువార్త కూడిక ఉండాలి. So these men of God, they were convinced. ఈ రీతిగా దైవజనులు వారు ఒప్పించబడ్డారు. When they prayed they had peace. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి సమాధానం అనిపించింది. My father conveyed it to the Lord's servant brother Baksing. అప్పుడు మా నాన్నగారు వెళ్ళి దేవుని సేవకుడైనటువంటి బక్సింగ్ గారికి తెలియజేశారు. Then again they prayed for some more time. అప్పుడు వాళ్ళు మరలా కొంచెం ప్రార్థన చేశారు. Then finally the Lord's servant brother Baksing agreed. అప్పుడు చివరికి దేవుని సేవకుడు బక్సింగ్ గారు సరే అన్నాడు. So because of that, దాన్ని బట్టి and because of the fervent prayers of the church at that time, ఆ సమయంలో ఉన్నటువంటి సంఘం యొక్క ఆసక్తితో కూడినటువంటి ప్రార్థనలను బట్టి on the 26th of May 1964
the first youth camp began. మే మాసము 26వ తారీఖున 1964వ సంవత్సరం మొట్టమొదటి యూత్ క్యాంప్ And ఆరంభమైంది. in that camp, little less than 300 people attended. ఆ క్యాంపులో 300 కంటే కొద్దిగా తక్కువ మంది యవనస్తులు వచ్చారు. Now, this camp is very important for me also. ఈ క్యాంపు నాకు కూడా చాలా The ప్రాముఖ్యమైనటువంటి reason is, కారణం ఏంటంటే in that camp, on the very first day, the Lord called my father into glory. ఏం చేద్దంటే ఆ క్యాంప్ లో మొట్టమొదటి దినాన్ని మా నాన్నగారిని దేవుడు మహిమలోకి పిలుచుకున్నాడు. And he was very much involved in this youth camp preparation. అతను ఈ యొక్క యూత్ క్యాంప్ యొక్క సిద్ధపాటు పనుల్లో తాను ఎంతగానో మునిగి ఉండినాడు. They were about to begin the camp. ఈ క్యాంప్ ఆరంభించబోతున్నారు. At about 5 o'clock, 5 గంటల ఆ సమయంలో and at 4:45, my father was called to glory. 4:45 ప్రాంతంలో మా నాన్నగారు మహిమలోకి పిలువబడ్డాడు. It was a very big shock for everyone. ఇది అందరికి కూడా విభ్రాంతి Now, కలిగించేస్తుంది. what to do? ఇప్పుడు ఏం చేయాలి? There is a death here, ఇక్కడ చూస్తే ఒక పక్క చూస్తే చావు. and the first youth camp is starting. ఇప్పుడు చూసినట్లయితే మొట్టమొదటి యూత్ క్యాంప్ ఆరంభమవుతోంది. But the believers all gathered together and they prayed. అయితే విశ్వాసులందరూ కూడా కూడి ప్రార్థన చేశారు. The Lord helped, ప్రభు సాయం చేశాడు. and therefore we began the first youth camp. ఆ కారణం చేత మొట్టమొదటి యూత్ క్యాంప్ The ఆరంభించారు. first evening, the Lord's servant Brother Baksing gave the message. మొట్టమొదటి సాయంకాలము దైవ సేవకుడు బక్సింగ్ గారు వాక్యం చెప్పాడు. And the next day we had the Bible study. దాని తర్వాత దినాన బైబిల్ పఠనం కలిగి ఉన్నాం. And in the afternoon at 4 o'clock, ఆ సాయంకాలము 4:30కు the first youth camp also had the first funeral. ఆ మొదటి యూత్ క్యాంప్ లో మొట్టమొదటి భూస్థాపన కార్యక్రమం జరిగింది. And that was my father's funeral. అది మా నాన్నగారి భూస్థాపన. So all the young people, they lined up and we went all the way to Narayanguda. అప్పుడు క్యాంప్కి వచ్చినప్పుడు యవనస్తులందరూ కూడా వరుసలో నారాయణగూడ సమాధి తోట దగ్గరికి వెళ్ళారు. And after the funeral was over, ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత again they resumed the evening meeting. మరలా సాయంకాల కూడిక ఆరంభించారు. And day after day the meetings were going on. ఈ రీతిగా దినం వెంబడి దినము కూడికలు జరుగుతూ వచ్చాయి. On the first day, little over 100 came. మొదటి దినాన 100 కంటే కొంతమంది ఎక్కువ వచ్చారు. And gradually during the other days people started coming. ఇంకా మెల్లిమెల్లిగా తర్వాత దినాల్లో మనుషులు ఎక్కువ అవుతా వచ్చారు. And on the 28th of May, మే మాసం 28వ తారీఖున, which is yesterday, అంటే నిన్నటి దినాన, it was my spiritual birthday. అది నా ఆత్మీయమైన జన్మదినం. Because on that day I accepted the Lord as my savior. ఎందుకంటే ఆ దినాన నా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. When the mortal remains of my father was there, అప్పుడు మా నాన్నగారి యొక్క భౌతిక దేహం అక్కడే ఉండింది. I felt as if someone was asking me a question. అప్పుడు నాకు అనిపించింది అన్నవరో ప్రశ్న వేస్తున్నట్లుగా, will you see your father again? మరలా మీ నాన్నగారిని నువ్వు చూస్తావా? Or are you going to see him for the last time upon this earth? లేకపోతే మీ నాన్నని చివరిసారిగా భూమి చూస్తున్నావా? Will you see your father again? మీ నాన్నని మరలా చూస్తావా? Will you see your father again? మరలా మీ నాన్న ముఖం చూస్తావా? This question was going on ringing in my ఈ ears. ప్రశ్న నా చెవిలో గింగురుమంటా వచ్చింది. I had no answer for that. దానికి నా దగ్గర జవాబు లేదు. I knew where my father went, మా నాన్న నాకు బాగా తెలుసు మా నాన్న ఎక్కడ వెళ్ళాడని. but I was sure I will not go there. అది నాకు బాగా తెలుసు నేను అక్కడికి వెళ్ళలేను. And therefore I will not be able to see him. ఆ కారణం చేత నేను తను చూడలేను నాకు తెలుసు. And with this mixed feeling, కాబట్టి ఈ మిశ్రితమైనటువంటి భావనతో, with అనుభూతితో, so much of sorrow, ఎంతో దుఃఖం హృదయంలో ఉండి I attended the evening meeting that day. ఆ సాయంకాలం యవనస్తుల కూడికి వచ్చాను. And the man of God brought the message so powerfully that evening. ఆ సాయంకాలము దైవజనుడు దేవుని యొక్క వర్తమానం ఎంతో శక్తివంతంగా తీసుకొచ్చాడు. I was only 11 years at that time. ఆ సమయంలో నా వయసు 11 సంవత్సరాలే. But there was a deep conviction in my heart. అయితే నా హృదయంలో లోతైనటువంటి ఒప్పుకోలు జరిగింది. And that night, ఆ రాత్రి, even as I was sitting in the front, నేను అలాగా ముందు కూర్చొని ఉంటుండగా I accepted the Lord as my savior, confessing all my sins to him. నా పాపాలన్నీ కూడా యేసుప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. And I was forgiven of all my sins. నా పాపాలన్నీ కూడా తాను క్షమించాడు. And that day I could find an answer to the question that was ringing in my ear. ఆ దినాన నా చెవిలో గింగురుమంటున్నటువంటి ఆ ప్రశ్నకి నేను జవాబు పొందగలిగాను. And not only that, అంత మాత్రం కాదు, oh, in my sorrow I got a great comfort. నా దుఃఖంలో ఎంతో గొప్ప ఆదరణ నాకు కలిగింది. So this is the reason why I will not forget the first youth camp. కాబట్టి ఈ కారణం చేత మొట్టమొదటి యూత్ క్యాంప్ నేను మర్చిపోలేను. And as the camp was going on, ఈ రీతిగా క్యాంప్ జరుగుతూ ఉంటుండగా, again it was a life of faith. మరలా విశ్వాసంతో ఉన్నటువంటి జీవితం. The Lord not only gave us just sambar, అది ప్రభు కేవలం సాంబార్ మాత్రం ఇవ్వడమే కాదు, but some vegetables were also added. కొన్ని కూరగాయలు కూడా పెట్టారు. And on Saturday, శనివారము we also went on a second procession in that youth camp. ఆ యూత్ క్యాంప్ లో రెండవ ఊరేగింపుగా స్వాత కొరకే బయటికి వెళ్ళాం. And as for the Lord's servant Brother Baksing, he was involving himself much in the ministry in the youth camp. సోదరుడు బక్సింగ్ గారు దైవజనుడు తాను ఇక యూత్ క్యాంప్ లో ఎంతగానో పరిచర్యలో పాల్గొంటూ వచ్చాడు. He was such an elderly man. తాను చూసినట్లయితే ఎంతో పెద్ద వ్యక్తి. But because he was convinced of the Lord of this youth camp, అయితే ఈ యూత్ క్యాంప్ గురించి ప్రభు చేత తాను ఒప్పించబడ్డాడు he కాబట్టి was waiting on the Lord much. తాను ప్రభు సన్నిధిని ఎంతగానో కనిపెట్టాడు. And bringing the word with much power. ఆయన వాక్యాన్ని ఎంతో శక్తితో అందించాడు. Every day souls were being added to the Lord. ప్రతిదినము కూడా ఆత్మలు ప్రభునికి వారు జత చేయబడుతూ రక్షించబడుతూ There వచ్చారు. was genuine conviction at that time. ఆ దినాలు చూసినట్లయితే మారు మనసు అనేటువంటిది
ఇది ఎంతో యథార్థంగా జరిగేటువంటి ఒప్పుకోలు. I still remember those days. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ఆ దినాలు. People were sobbing and crying even loudly for their sins. వాళ్ళ యొక్క పాపాలను బట్టి గట్టిగా ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ పశ్చాత్తాపడుతూ మారుమనసు పొందారు. And on Saturday afternoon we also had some baptisms. శనివారం సాయంకాలము బాప్తిసాల కార్యక్రమం కూడా ఉండింది. Everything was new at the time. ఆ సమయంలో అన్ని కూడా కొత్తగా ఉండినాయి. So they needed counselors also. కాబట్టి కొంతమంది సలహాదారులు కూడా అవసరమై ఉండినారు. Now who will be these counselors? ఎవరు ఈ సలహాదారులు ఉంటారు? What they will do? వాళ్ళు ఏం చేయాలి? How they will counsel? వాళ్ళు ఎలాగా సలహా ఇస్తారు? There was no experience at all. అలాగా ఏం అనుభవం లేదు ఇంతకు ముందు. But they started prayer on one side. అయితే ఒకవైపు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. As they were praying, వాళ్ళు ప్రార్థిస్తుండగా the Lord was leading them. ప్రభు వాళ్ళని నడిపిస్తా వచ్చాడు. Because it was a small number, అక్కడ సంఖ్య చాలా తక్కువ కాబట్టి the counseling was very effective those days. ఆ దినాల్లో సలహా ఇచ్చేటువంటిది చాలా శక్తివంతంగా ఉండేది. The counselors were almost covering every young brother, every young sister during the group discussions. ఆ యొక్క మరి గుంపులు జరిగేటువంటి ఆ సమయంలో ప్రతి యవనస్తుడు యవనస్తురాలతో వారు సంభాషించి వారితో పరిచయం పెట్టుకునేటువంటి వారు. God also gave very godly men and women at that time. ఆ సమయంలో దేవుడు కూడా ఎంతో దైవభక్తి కలిగినటువంటి మరి సోదరులను ఇచ్చాడు. And most of the counselors at that time were God's servants themselves. ఆ దినాల్లో ఉన్నటువంటి చాలా మంది సలహాదారులు వారు తామే దేవుని సేవకులుగా ఉన్నారు. And young people were also very frank in bringing out their doubts, their questions and their fear. తర్వాత యవనస్తులు కూడా వాళ్ళ యొక్క అనుమానాలు, వాళ్ళలో పడినటువంటి భయాలు, ఆందోళనలు అన్ని కూడా వారి దగ్గర పెట్టడంలో చాలా యథార్థంగా వాళ్ళు వచ్చి చెప్పి అడిగేవాళ్ళు. And the Lord gave grace and wisdom and even patience to answer all these questions of the young people. ఈ యవనస్తుల యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా వాళ్ళు జవాబు చెప్పడానికి కావాల్సినటువంటి ఓపిక, సహనాన్ని, జ్ఞానాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చాడు. This is the first experience. ఇది మొట్టమొదటి అనుభవం. They don't know anything. వాళ్ళకి ఇంకా దానికి ముందు ఏం తెలియదు. But still, అయినా కూడా everything went on very smoothly. అన్ని కూడా చాలా సాఫీగా సాగిపోయాయి. And when the last day came, చివరి దినం వచ్చినప్పుడు people were in tears to leave the place. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అందరు ఇంకా బాధతో కన్నీళ్లు గారుస్తా ఉన్నారు. And then they said, when will we have this camp again? వాళ్ళు అన్నారు, మరలా ఎప్పుడు ఉంటుంది ఈ క్యాంప్ అన్నారు. We want to have this camp once more. మరలా ఒకసారి క్యాంప్ ఉండాలి అనుకున్నారు. And they were praying. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. And that is when the Lord gave the burden to have youth reunion or youth retreats also. కాబట్టి ఈ రీతిగా ఆ ప్రార్థనలను బట్టి ప్రభు భారం ఇచ్చి యూత్ రియూనియన్స్ అంటే మధ్య మధ్యలో ఒక దినం జరిగేటువంటి కూడికలు ఉండేటట్లుగా ప్రభు చేశాడు. So once in a year we were having youth camps. కాబట్టి సంవత్సరానికి ఒకసారి యూత్ క్యాంప్ మనకు ఉంటుంది. And in the intervening period we were having 2 or 3 youth retreats. ఆ మధ్య కాలంలో సంవత్సరంలో 2-3 సార్లు ఈ యొక్క యూత్ రియూనియన్స్ గా ఒక్కొక్క దినం కలిగి ఉంటారు. So this is how the first camp began. ఈ రీతిగా మొట్టమొదటి క్యాంప్ ఆరంభమైంది. That is where I was spiritually born also. అక్కడే నేను ఆత్మీయంగా జన్మించాను కూడా. This ministry is now 49 years old. ఇప్పుడు ఈ పరిచర్య 49 సంవత్సరాలు అయిపోయింది. That is my spiritual age also. అది నా ఆత్మీయమైన వయసు కూడా. I was 11 years at that time. ఆ సమయంలో నా వయసు 11 సంవత్సరాలు. And let me also mention one more thing. ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. The Lord's servant had the burden to speak about full time service. సోదరుడు దైవ సేవకుడు కూడా సంపూర్ణ సేవ కొరకై పిలిపించేటువంటి విషయంలో చాలా భారం కలిగి ఉన్నాడు. Because you knew there was great potential among young people. ఏం చేద్దంటే యవనస్తుల మధ్యలో చాలా మంది శక్తి కలిగినటువంటి వాళ్ళు, చాలా మంది సత్తా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారని తెలుసు. So with much burden, with much prayer, he spoke about full time service also. ఆ కారణం చేత ఎంతో ప్రార్థనతో, ఎంతో భారముతో సంపూర్ణ పూర్తి సేవకు సమర్పించుకోవాలని చెప్పి ఆయన పిలిపించాడు. And quite a few they came forward to serve the Lord. వాళ్ళు చాలా మంది ప్రభు సేవ కొరకే ముందుకు వచ్చారు. They are in different parts of this country. వారు ఈ దినాల్లో చూసినట్లయితే ఈ దేశంలో అనేక భాగాల్లో ఉన్నారు. I think two of them, they are sisters who are also here, right inside the Hebron compound. ఆ గుడికల్లో సేవకు సమర్పించుకున్నటువంటి ఇద్దరు సహోదరులు హెబ్రోన్ ఆవరణంలో వాళ్ళు ఇంకా ఉన్నారు. So this is how the Lord blessed the first youth camp. ఈ రీతిగా హెబ్రోన్ మొట్టమొదటి యూత్ క్యాంప్ ను ప్రభు దీవించాడు. So I am a partaker of the general blessing of this first youth camp. ఆ మొదటి యూత్ క్యాంప్ లో వచ్చినటువంటి ఆ దీవెనలో నేను కూడా పాల్పొందాను. And also I got a particular personal blessing of salvation even in that youth camp. అదే సమయంలో వ్యక్తిగతంగా కూడా నేను ఆ యూత్ క్యాంప్ లోనే రక్షించబడ్డాను కాబట్టి వ్యక్తిగత దీవెన కూడా పొందాను. And this blessing of youth camp did not stop there. ఈ యొక్క యూత్ క్యాంప్ యొక్క దీవెన అనేటువంటి దాంతో అక్కడే ఆగిపోలేదు. After few years, కొన్ని సంవత్సరాల తర్వాత the Lord again spoke to me about baptism again in the youth camp. మరలా ప్రభు నాతోనే ఈ యొక్క యూత్ క్యాంప్ లోనే మాట్లాడినాడు బాప్తిజం గురించి. It was a very clear message. చాలా స్పష్టమైన సందేశం అది. You know, the Lord's servant Brother Dasan used to expound about this doctrine of baptism so clearly. చూడండి దినాల్లో ఉన్నటువంటి సోదరుడు దాసన్ గారు ఈ బాప్తిస్మం గురించినటువంటి బోధ
ఆయన చెప్పినట్లు ఇంకెవరు చెప్పేవాళ్ళు కాదు, చాలా స్పష్టంగా చెప్పేవాడు. The Lord convinced me and touched me about this truth. కాబట్టి ఈ సత్యాన్ని గురించి ప్రభు నన్ను ఒప్పింపజేసినాడు బాప్తిజం పొందాలని. So in another youth camp I testified in the waters of baptism. ఒక యూత్ క్యాంప్ లో నీటి బాప్తిస్మలో నేను పాల్గొన్నాను. Not only I am such a recipient of blessings, ఇలాంటి దీవెన పొందడంలో నేను మాత్రమే కాదు, there are few right in Hyderabad. హైదరాబాద్ లో ఇంకా కొంతమంది ఉన్నారు. Brother Stephen Augustine is one of them. వారిలో ఒకరు సోదరు స్టీఫెన్ అగస్టిన్. And brother Dasan's son Johnny Dasan, he is now in Delhi. సోదరు దాసన్ గారి కుమారుడు జానీ దాసన్ గారు తాను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. He is also in a very good secular job but also serving the Lord there. తాను కూడా ఉద్యోగరీత్యా చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు, ప్రభు సేవ కూడా ఢిల్లీలో చేస్తున్నాడు. Brother Titus here, he also I think he attended the first youth camp. ఇక్కడ ఉన్నటువంటి టైటస్ అంకుల్ తాను కూడా ఆ యూత్ క్యాంప్ లో ఆరంభంలో ఉన్నాడు. Those days there was no age restriction for youth camp. ఆ దినాల్లో యవనస్తుల కూడిక అంటే వయసు పరిమితులు హద్దులేం లేవు. So even though we were 11 years old, we were allowed to attend. అప్పుడు నా వయసు 11 సంవత్సరాలైనా రావడానికి అనుమతించారు. I thank God they allowed us to attend. దేవునికి స్తోత్రము, నన్ను రానిచ్చారు. అది Because the Lord saved us. ఆయన చేత ప్రభు మమ్మల్ని రక్షించాడు. He did a deep work of his grace in our lives. మా జీవితాల్లో లోతైనటువంటి కృపాకార్యం జరిగించాడు. We never knew that the Lord was preparing us for serving the Lord in his own way. తర్వాత ప్రభు తనకు సొంత మార్గంలో విధానంలో ప్రభు సేవ చేయడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు మాకు తెలిసింది కాదు. So personally I am very thankful for this precious ministry. కాబట్టి వ్యక్తిగతంగా ఈ ప్రశస్తమైనటువంటి యూత్ క్యాంప్ పరిచర్య బట్టి ప్రభుకి ఎంతో వందనస్తున్నాను. And my appeal to all of you, మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, whatever purpose for which you came for the youth camp, ఈ యూత్ క్యాంప్ కి ఏ ఉద్దేశంతో మీరు వచ్చినా కూడా we firmly believe the Lord has brought you here with a purpose. మేము ఎంతో దృఢంగా నమ్ముతున్నాం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ప్రభు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. Kindly ask the Lord what that purpose is. కాబట్టి ప్రభుని అడగండి, ప్రభు ఏంటా ఉద్దేశం అని. Don't leave this camp without knowing what the Lord's purpose in your life is. నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఎరగకుండా తెలుసుకునకుండా యూత్ క్యాంప్ విడిచిపెట్టి వెళ్ళొద్దు. Ask him to meet your need. నీ అక్కర తీర్చమని ప్రభుని అడుగు. Ask him to speak to you. ప్రభు నాతో మాట్లాడని అడుగు. Ask him to strengthen you. ప్రభు నన్ను బలపరచు అని అడుగు. Ask him to revive you. నిన్ను ఉజ్జీవింపజేయమని అడుగు. Ask him to show the path for the future in your life. నీ జీవితంలో భవిష్యత్తు కొరకు మార్గం ఏంటో అని అడుగు. All this will be done in this youth camp for you. ఇవన్నీ కూడా ఈ యూత్ క్యాంప్ లో ప్రభు నీ కొరకు చేస్తాడు. May the Lord make it so. ప్రభు ఆ రీతిగా చేయను గాక.